చాలా బాధాకరం. సో చిన్నపిల్లాడి ఆకలి తీర్చే పాటల్ని సామాన్లు అని అనడం అది కూడా తప్పే. ఎనీవే ఆయనకైతే ఆయన శిక్ష అయితే పడేటట్టే ఉంది. ఈ రోజు ఉదయం నుండి ఇప్పటిదాకా కూర్చోబెట్టారు. మహిళా కమిషన్ ఆఫీస్కి వెళ్ళాడు. బయటకు వచ్చి సారీ కూడా చెప్పారు కదా. దీనికి ఎందుకు అంతగానో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళందరూ కానీ అన్వేషణ కానీ అంటే హీరో వాళ్ళు కూడా ఎందుకు దీన్ని పొడిగిస్తున్నారు? ఇంకా ఇది చిన్న విషయం కాదు కదా. చిన్న విషయం అయితే ఇది అంత చిన్న విషయం అయితే మేమందరం మాట్లాడడం మీరు కూడా అడగరు కదా. ఈ క్వశ్చన్ నాగబాబు గారు వచ్చారు, ప్రకాష్ రాజ్ గారు వచ్చారు, అన్నసూయ, చిన్మయ్ ఎంతమంది రియాక్ట్ అవుతున్నారు. అంటే ఇది చిన్న విషయం కాదు. హీరోయిన్లు కించపరిచే విధంగా మాట్లాడాడు. ఇంకో విషయం కూడా చెప్తున్నాను, మాల్ ఓపెనింగ్ కి ఏ డ్రెస్ చేసుకోవాలని డబ్బులు ఇచ్చేవారు డిసైడ్ చేస్తారు. మొన్న మేము ఒక మాల్ ఓపెనింగ్ కి వెళ్ళాం. మాల్ అంటే మాల్ కాదు, అరబిక్ రెస్టారెంట్. ఆ రెస్టారెంట్ కి 25 లక్షలు ఎంతో తీసుకుంది. ఏమి ఆమె ఎవరు, సన్నీ ఎవరు, డ్రెస్సులు ఇట్లాంటి ఈ స్టైల్లో మాకు వేసుకోవాలని వాళ్ళు పంపించారనమాట ఓనర్స్. సో నిధి అగర్వాల్ ఆ రకంగా డ్రెస్ వేసుకుందంటే వాళ్ళు డబ్బులు ఇచ్చేవారు అట్లా అలాంటి డ్రెస్సులు వేసుకోమన్నారని వెస్ట్రన్ ఫిట్ లో రమ్మన్నారని అనుకుంటున్నాను నేనైతే మాత్రం. ఎనీవే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా దురదృష్టకరం. సత్య గారు, నేనేమంటానంటే లైక్ ఫ్రీడమ్ అనేది తప్పు కాదు ఆ లేడీస్ కి, కానీ అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టేంత కానీ వాళ్ళు ఇబ్బంది పడేంత ఫ్రీడమ్ అవసరం అంటారా? ఇప్పుడు ఒక సినిమా ఇండస్ట్రీ తీసుకోండి. ఆ రోజుల్లో తీసుకుంటే సావిత్రి గారు, వాణిశ్రీ గారు, శారదా గారు, కాంచన గారు ఎంతో సాంప్రదాయంగా నటించేవారు. ఇప్పుడు వాణిశ్రీ గారి సినిమాలో జ్యోతిలక్ష్మి జయమాలిని లేదా ఉందిగా. ఆ తర్వాత జనరేషన్కి వస్తే సౌందర్య, రమ్యకృష్ణ వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళ జనరేషన్, విజయశాంతి వీళ్ళంతా. మరి ఆ జనరేషన్ లో సిల్క్స్ మీద డిస్కస్ అంత లేరా? ఇప్పుడు ఈ రీసెంట్ జనరేషన్ ఒక అనుష్క, త్రిష, నయనతార వీళ్ళ జనరేషన్ లో కూడా ఉన్నారు కదా. ముమైత్ ఖాన్ అని, సన్నీ లియోన్ అని. సో అన్ని రకాల పాత్రలు ఉంటేనే సినిమా రంగం. వాళ్ళు అట్లా ఆఫ్ న్యూడ్ గా కనిపించారంటే ఏదో డబ్బు కోసం అట్లా చేస్తున్నారు. డైరెక్టర్ ని క్వశ్చన్ చేయాలి, అంతేగాని హీరోయిన్ డైరెక్ట్ గా అనుకోవడం కదా. ఆయన కూడా హీరో సినిమాల ప్రకారం అనలేదు కదండి, బయటకు వచ్చినప్పుడు చెప్పారు కదండి. సినిమా హీరోయిన్ అని అన్నాడు ఆయన. సినిమా హీరోయిన్ అన్నాడు. వేసుకోవచ్చమ్మా బయట, దానికి కూడా ఆన్సర్ చెప్పారు కదా. బయట అంటే మాల్ ఓపెనింగ్ వచ్చినప్పుడు మాలనే కాదు, వాట్ ఎవర్ అండి, ఆడియో లాంచ్ కావని, మాల్ కావని ప్రొడ్యూసర్స్ డబ్బులు ఇచ్చేవాళ్ళు ఈ స్టైల్లో రావాలి అని డ్రెస్సింగ్ వాళ్ళే పంపిస్తారు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, మన సన్నీ లియోన్ అరబిక్ రెస్టారెంట్ మాదాపూర్ కి తీసుకొచ్చాము. నేను ఉప్పల్ బాలు, బిగ్ బాస్, సోహెల్ అందరూ వచ్చాము. వాళ్ళు పంపించారు. వాళ్ళ డబ్బుల కోసమే వచ్చారు కదండి. అంటే వాళ్ళు డబ్బులు తీసుకుంటూ వాళ్ళు చేసి ఇప్పుడు బయట వాళ్ళ చేతులు వేస్తున్నారని, కళ్ళతో చూస్తున్నారని, కాళ్ళతో తొక్కుతున్నారని చెప్పేసి పబ్లిక్ ని టార్గెట్ చేస్తున్నారు. మరి వాళ్ళకి డబ్బుల కోసం వాళ్ళు అమ్ముడుపోయి సమంత గారి విషయంలో ఇలా జరిగింది, జ్యోతిక గారి విషయంలో ఇట్లా జరిగింది, నిధి అగర్వాల్ విషయంలో ఇట్లా జరిగింది. అది కంప్లీట్ గా బౌన్సర్స్, సెక్యూరిటీ ఫెయిల్యూర్ అది. అంతేగాని హీరోయిన్లు అనడం అయితే మాత్రం చాలా దురదృష్టకరం, విచారకరం అని నేను అనుకుంటున్నాను. మరి అలా అనుకున్నప్పుడు సాయి పల్లవి గారు ఎక్కడ కూడా ఇప్పుడు అవతల వాళ్ళ ప్రకారం వేసుకోవాలి డ్రెస్సులు అన్నప్పుడు సాయి పల్లవి గారు ఎక్కడ కూడా ఇట్లాంటి డ్రెస్సులు ఇప్పుడు వేసుకోలేదు కదండి. మరి సాయి పల్లవి గారికి అలాంటి డ్రెస్సులు సూట్ కావు కూడా నేను చెప్తున్నాను కదా. సాయి పల్లవి గారికి అట్లాంటి డ్రెస్సులు సూట్ కావు. అంటే అనుష్క శెట్టి గారు సూట్ అవుతాయి కదా. మరి ఆమె కూడా చాలా వరకు ఆడియో లంచ్ లో శారీలు కట్టుకొస్తుంది. నువ్వు బిల్లా సినిమా చూడలేదమ్మా? బిల్లా సినిమా చూడలేదు అనుష్క? బయట ఆడియో లంచ్లు అండి, ఆడియో లంచ్లకి, షాపింగ్ మాల్ విజిట్లకి వాటికి చెప్తున్నా నేను. ఆడియో లాంచ్లకి, షాపింగ్ మాల్ విజిట్స్ కి వాళ్ళు ఎట్లాంటి డ్రెస్సులు చెప్తే అట్లాంటి డ్రెస్సులు వేసుకుంటారు. ఓకేనా? ఇప్పుడు అనసూయ విషయం తీసుకుందాం. అనసూయ బ్రా వేసిందని అంతగా జనాలు గొంతు చించుకుంటున్నారు కదా. ఆమె బీచ్ కి వెళ్ళింది, బీచ్ లో వేసుకుంది. బీచ్ లో ఎవరైనా సారీ కట్టుకుంటారా, ఫ్రాక్ వేసుకుంటారా? బ్రాయే కదా వేసుకుంటారు. అది ఆమె ఇష్టం అండి, అది ఆమె ఇష్టము, అది ఆమె ఇష్టం, అది ఆమె ఇష్టం. తప్పు. ఆ బీచ్ లోనే కదా వేసుకుంది ఆమె. ఆమె ఇంట్లో వరలక్ష్మి పట్టు చీర కట్టింది కదా. సో అదనమాట ఆడవాళ్ళు. ఇప్పుడు అది ముండా అని అనొచ్చా అసలు? ఆడవాళ్ళు ముండాని ఎవరిని అంటారు? భారతీయ స్త్రీని, భర్త చచ్చిపోయిన వాళ్ళని మొగుడు చచ్చిన ముండా అంటారు. సాంబాలని అనొచ్చు కదా. ఒక చిన్నపిల్లలు, శిశువులు ఆకలి తీర్చే ఒక స్త్రీ యొక్క భాగాల్ని సామాన్లతో పోల్చొచ్చా? కాదండి. ఇప్పుడు ఒక పెద్ద సాంగ్ లో ఉంది, ఎవరైనా తప్పే, ఎవరైనా తప్పే. శివాజీ గారు కాదు, ఎవరైనా తప్పే, బయట తీసుకురాలేదు, ఎవరైనా తప్పే. వాళ్ళు చెప్తే తప్పు కాదు, శివాజీ గారు చెప్తే తప్పు. ఎవరన్నా కూడా తప్పు. శివాజీ గారు అని అన్నది కాదు, ఎవరన్నా ఆడవాళ్ళ యొక్క అవయవాళ్ళ సామాన్లు అని అంటే ఎవరన్నా కూడా తప్పే. నేను ఎవరికి కూడా సపోర్ట్ చేయడం లేదు. స్త్రీలను మనం గౌరవించుకోవాలని నేను చెప్తున్నా. మరి చిక్రీ సాంగ్ మీద కేసులు పెట్టలేదు, పెడతారేమో ఎవరికి తెలుసు. అందరూ కూడా సామాన్లు. శివాజీ గారి మీద కేసులు అయిపోతే సినిమాకి రిలీజ్ కాలేదు కదా. సినిమా రిలీజ్ అయినప్పుడు పెడతారేమో, చూడాలి. వెయిట్ అండ్ సీ. సాంగ్ రిలీజ్ సినిమా రిలీజ్ అయినాక చూడాలి. సామాన్లు అనగానే ఎవరైనా చిక్రీ సాంగ్ కూడా సపోర్ట్ చేయడం.
ఆ సాంగ్ కూడా నేను సపోర్ట్ చేయడం లేదు. ఆడవాళ్ళని గౌరవించాలని నేను చెప్తున్నా. మరి ఇప్పుడు అబ్బాయి ఎవరో ఆంటీ సామాన్లు అని అన్నాడంట, అబ్బాయిని వదిలేస్తారు, డీజే పెట్టారు మన వాళ్ళు. మళ్ళీ ఒంగోలు ఆమెది సామాన్లు అంటే అది కూడా తప్పే. నేను ఏమంటున్నాను, నేను ఎవరికి కూడా సపోర్ట్ చేయడం లేదు. ఆడవాళ్ళ యొక్క అవయవాల్ని, శిశువు ఆకలి తీర్చే భాగాల్ని సామాన్లు అని అనడం చాలా రాంగ్. అది వాళ్ళు కూడా పాలు తాగి పెరిగిన వాళ్ళే కదా. సో స్త్రీలను గౌరవించాలని నేను అంటున్నాను. భారతదేశంలో సాంప్రదాయం ఉంది, బట్టలు ఎంతటికైనా వేసుకొని ఉండొచ్చు, కానీ మగవాడి బుద్ధి మారాలంటున్నారు. దీనిపై మీరేమంటారు? బట్టలు మేము ఎలాంటివైనా వేసుకుంటాం, మీ చూపు బాగుండాలంటున్నారు. మరి అంతే కదా. ఇప్పుడు ఆడవాళ్ళు ఇప్పుడు ఎలాంటి బట్టలు వేసుకుంటున్నారో అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ చాయిస్. అది నీ బట్టలు ఇలా ఇంతకుముందు కూడా మంచు లక్ష్మి విషయం కూడా అదే అయింది. జర్నలిస్ట్ అట్లానే అన్నారు, ఏంటమ్మా నీకు బట్టలు అంటే నా ఇష్టం అనింది. ఆ ముంబై వెళ్తుంది సినిమా అవకాశం కోసం ట్రై చేసింది, కొంచెం మోడర్న్ లుక్ లో కనిపించమన్నారు. మోడర్న్ లుక్ లో కనిపించింది, తప్పేముందండి? ఇప్పుడు ఒక్క విషయం అండి, ఇదంతా పక్కన పెట్టండి. మీరంతా శివాజీ గారికి సపోర్ట్ చేస్తున్నారా? మరి ఆయన ఎందుకు సారీ చెప్పిండు? ఆయన ఇప్పుడు చెప్పండి. సారీ చెప్పింది సత్య గారు, ఆయన జస్ట్ ఒక ఓటుకి, అది కూడా ఆడపిల్లలు బాధపడద్దమ్మా అనేసి అట్లా చెప్పారు తప్ప మిగతా 99% ఎవరికి పోయింది దాని గురించి ఎవడు ఎందుకు మాట్లాడలేదని మేము అడుగుతున్నాం. మహిళా కమిషన్ కంటే మనం గొప్ప వాళ్ళమా? ఆబ్వియస్లీ అండి. మహిళా కమిషన్ ఊరు మొత్తం ఒక సైడ్ ఉంటే మహిళా కమిషన్లు అనసూయ గారు ఒక్కరు ఒక సైడ్ ఉన్నప్పుడు ఎవరు కరెక్ట్ అవుతారు? ఒక అనసూయ గారు కాదమ్మా, ఒక చిన్మయ్య గారే కాదు, ఒక ప్రకాష్ రాజ్ గారే కాదు, ఒక మంచు మనోజే కాదు, ఒక నాగబాబే కాదు, మొత్తం అందరూ బయటకు వస్తారు 1 by 1. చూడండి ఆయన ఏ వ్యాఖ్యలు చేశాడు అవైతే మాత్రం రాంగు 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 రాంగు. రాంగు విషయం కూడా తప్పే. రాంగులో కూడా ఆ పదం తీసేయాలని మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. అప్పుడు రోబో సినిమా అప్పుడు అంతగా జనాలు ఎడ్యుకేట్ కాలేదండి. రోబో ఎప్పుడో నా చిన్నప్పుడు వచ్చింది, ఇప్పుడు వచ్చి సినిమాలు అంటున్నారు కదా. ఖచ్చితంగా మాట్లాడతాము, పెద్ద సినిమా కోసం నేను ఖచ్చితంగా మాట్లాడుతాను. ఆ పదం తీయాలని నేను కూడా డిమాండ్ చేస్తున్నాను. అలాగే శివాజీ గారు ఎక్కువ ఫీల్ అవట్లా, ఎక్కువ మహిళలు ఎక్కువ ఫీల్ అవ్వలేదు ఆ మాటల గురించి. సోషల్ మీడియా వాళ్ళకి బిగ్ బాస్ అయిపోయేపటికి ఇది ఒక్కటే పట్టుకుని ఏలాడుతున్నారు. దాని వల్ల ఇన్ని జరుగుతున్నాయి తప్ప దేని వల్ల కాదు అని అంటున్నారు. మరి సోషల్ మీడియా అంటే మీరే కదా సార్. నేను ఇక్కడ వచ్చి నిలబడ్డా, నేను వీడియోలు చేసుకోవడానికి వచ్చాను, మీరే కదా క్వశ్చన్ అడిగారు. ఏదైనా ఆయన వ్యాఖ్యలు అయితే మాత్రము నాట్ యాక్సెప్టబుల్. అంటే అది ఒక్కటే విషయం. సత్య గారు ఒక్క నిమిషం అడుగు. ఆయన అన్నది ఒక మాట పట్టుకుంటున్నారు కానీ మంచి 99% ఉంది కదా అందులో, అదెందుకు పట్టుకోవట్లేదు? మంచి ఎప్పుడు జనాలు చెడే చూస్తారు. అదే ఆయన మంచిగా చెప్పారు, మీరు బయటకు వచ్చినప్పుడు చెప్పాలి కదా, వస్త్రాలు మంచిగా వేసుకుంటాం అన్నారు. దానికి నేను ఏకిపిస్తాను, నాకు కూడా సిస్టర్స్ ఉన్నారు, అంతవరకు బానే ఉంది. కానీ ఆడవాళ్ళ యొక్క శరీర భాగాల కోసం మాట్లాడడం, తర్వాత ముండలు అనడము, దరిద్రపు కొట్టులు అనడం, ఇవి నాకు నచ్చలేదు. ఆయన ఆలోచన అది. ఎందుకంటే మొన్న ఒక సినిమా చేసి వచ్చాడు కదా, ఒక విలన్ క్యారెక్టర్ చేశాడు కదా, కోర్టు. ఇంకా ఆ ఆలోచనలు అట్లానే ఉన్నాయి. ఆయన కూడా ఒక 10 ఏళ్ళు వనవాసంలోకి వెళ్ళి వచ్చాడు, ఈ మధ్యలో వచ్చాడు బయటకు, మీ అందరికీ తెలుసు. అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు కాబట్టి ఆయన అట్లా ఆ ఫ్రస్ట్రేషన్ అట్లా మాట్లాడి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఆ మాటలన్నీ కూడా పబ్లిక్ లోకి వచ్చాయి కదా, సోషల్ మీడియాలోకి వచ్చాయి, టీవీలోకి వచ్చాయి. సో జనాలు యాక్సెప్ట్ చేయరు. మహిళా కమిషన్ వరకు వెళ్ళిందంటే ఆ వ్యాఖ్యలు తప్పనే కదా అర్థం. సత్య గారు ఇప్పుడు మీరు అన్నారు కోర్టు మూవీ దగ్గర నుంచి ఇలా కంటిన్యూ అయ్యింది మైండ్ సెట్. అలా బిగ్ బాస్ కూడా ఇట్లా అన్నాడు ఆడవాళ్ళకి. నాగార్జున గారు వచ్చి క్లాస్ స్పీకర్, అంటే దానికి అర్థం నాగార్జున గారు వచ్చి క్లాస్ స్పీకర్, నీకు గుర్తుందా? ఆయన మాట్లాడమే అట్లా కానీ దానికి అర్థం ఇంకోటి సామాన్ అనే కూడా రాంగే. ఇప్పుడు ఆయన స్క్రిప్ట్ రాసుకొని వచ్చింటే రాజకీయ నాయకులాగా ఆబ్వియస్ గా ఎవరికి నొచ్చుకున్నా మాట్లాడతారు. స్క్రిప్ట్ కాదు కాబట్టి ఆన్ స్పాట్ లో మాట్లాడారు కాబట్టి ఫ్లిప్ అయింది ఒక ఓటు కదా. ఇప్పుడు 100% లో 1% ఫ్లిప్ అయిందని మీరు సపోర్ట్ చేస్తున్నారా, లేకపోతే 99% కరెక్ట్ చెప్పిందని మీరు సపోర్ట్ చేస్తారా? 1% ఎట్లా అయింది తప్పు? పదం కాదు, అక్కడ 3 పదాలు ఆయన యూజ్ చేశాడు. ఒకటి సామాన్లు అనే పదం యూజ్ చేశాడు, 2 దరిద్ర గుట్టలు అన్నాడు, 3 ముండలు అన్నాడు. దరిద్ర గుట్ట ముండలు అన్నాడు. ఆ 3 మాటలు కూడా చాలా రాంగ్. దానికోసమే మహిళా కమిషన్ పిలిచారు ఆమెకి. ఆడవాళ్ళు నిండుగా ఉండండి అన్నాడు, కరెక్టే, తప్పలేదు. కరెక్టే, తప్పలేదు. ఆడవాళ్ళు మీరు గౌరవంగా ఉండండి అమ్మా, భారతీయ సంస్కృతి. వేరే వాళ్ళు ఎవరు వస్తే నేను ఉండను ముందే చెప్తున్నాను. నేను మాట్లాడే శివాజీ గారు ఒక మాట అన్నారు, మహిళలు గౌరవం కాపాడండి, వస్త్రాలు బాగా వేసుకోండి అన్నాడు. దానికి హ్యాట్సాప్ అండి. మహిళ వస్త్రాలు బాగుంటారన్నారు శివాజీ గారు, దానికి హ్యాట్సాప్. కానీ ఈ 3 పదాలు చాలా అభ్యంతరకరం. ముండలు అంటాము, సామాన్లు అంటాము, దరిద్ర గుట్లు అంటాము. ఓకేనా? థ్యాంక్ యూ.
ఫైనల్ అంతేనా ఆ. మీరు ఆయన అనకూడదా? వేరే ఎవరు గొడవల కోసం వాళ్ళు ఉన్నారు, మేమందరం గొడవల కోసం అందరం ఉన్నాక ఎవరు వస్తారు? ఆ అబ్బాయి ఎవరు శివాజీ ఫ్యాన్ అనుకుని పైకి ఊరుకోవచ్చు. మేము అందరం ఉన్నాం కదా. నాకు అందుకే ఎందుకు గొడవలు అవసరం కాదని సత్య గారు అమ్మా. నాగబాబు గారు వెల్ ఎడ్యుకేటెడ్. అవును. ఓకే, ఆయన మాటలు కూడా మీరు వినండి ఒకసారి, ఓకేనా? ప్రకాష్ రాజ్ గారు అంటే ఆయన చిన్న వ్యక్తి కాదు. 4-5 సార్లు నేషనల్ అవార్డు ఆయనకు వచ్చింది. బెస్ట్ యాక్టర్కి వచ్చింది, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ కూడా వచ్చింది. సో ఆయన కూడాను శివాజీకి వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారు. నాగబాబు గారు మాట్లాడు, ఇంకా చాలా మంది కూడా వస్తారు. ఫస్ట్ ఆయన మాట్లాడారు, ఫస్ట్ వర్షన్ నిజం 100% హ్యాట్స్ ఆఫ్. మన దేశం యొక్క సంస్కృతిని సాంప్రదాయాన్ని కాపాడండి అన్నాడు. అంతవరకు నేను కూడా ఒప్పుకున్నాను ఆయనకి. కానీ ఈ పదాలు ఎప్పుడైతే యూజ్ చేశాడో అది మహిళా సంఘాల వరకు వెళ్ళిపోయింది, మహిళా కమిషన్ వరకు వెళ్ళిపోయింది. అవి అభ్యంతరకరమని నేను చెప్తున్నా. అది అది అక్కడ దాకా వెళ్ళడానికి కారణం ఎవరు సత్య గారు? సోషల్ మీడియాని. సోషల్ మీడియా అంటే ఏ సోషల్ మీడియా? అనసూయ అని సోషల్ మీడియా, చిన్మయ అని సోషల్ మీడియానా? వాళ్ళది కాదు. ఇప్పుడు కేసు ఎవరు పెట్టారు? ఎవరు కేసు ఎవరు పెట్టారు ఆయన మీద? కేసు ఎవరు పెట్టలేదు. శివాజీ గారి మీద మహిళా సంఘాలు పెట్టాయి. మహిళా సంఘాల గారు ఎవరు అప్రోచ్ అయ్యారు? మహిళా సంఘాలకి ఎవరు అప్రోచ్ మహిళా సంఘాలు మహిళా కమిషన్ దగ్గరికి వెళ్ళి లెటర్ రాసి ఇచ్చారమ్మా. వాళ్ళు అప్రోచ్ అయింది అనసూయ వాళ్ళు అని చెప్పేసి కాదు కాదు, అనశ్రీ గారు కాదు. అనశ్రీ గారు ఓన్లీ సోషల్ మీడియాలో రియాక్ట్ అయ్యారు. మీకు జన్మనిచ్చింది ఒక స్త్రీ, మాకంటే పురుషులు మీరు గొప్ప వాళ్ళ, అది మా ఇష్టము అని ఆమె ఏదో మాట్లాడింది. వైజాగ్ సత్య గారు మీరు అనేది బాగుంది, మీ వర్షన్ బాగుంది. మహిళా సంఘాలు కంప్లైంట్ ఇచ్చాయి. అరే నేను చెప్పేది ఒకటి మహిళా వినండి. కమిషన్ చెప్పండి, అడగండి. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఒక జన్మనిచ్చిన శిశువుది మీరు అట్లా అనకూడదు, అభ్యంతరం సామాన్లను వాడకూడదు అంటే చూపించడం ఎంతవరకు కరెక్ట్? సగం సగం బట్టలు వేసుకొని వస్తున్నారు, సరిగ్గా రండి అన్నాడు ఆయన. అందులో తప్పేమన్నా అందులో తప్పలేదని నేను చెప్పాను ఆల్రెడీ. కొంచెం మనం భారతీయులం, భారతీయ సంస్కృతిని సంప్రదాయాన్ని కాపాడండి అన్నాడు. అది బాగానే ఉంది. తర్వాత యూజ్ చేసిన వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి అభ్యంతరకరం అని నేను చెప్తున్నా. ఓకే, ఒక అన్నగా మంచిగా చెప్పాడు. నెక్స్ట్ స్టెప్ లో ఏం చేశాడు? పప్పులో కాలు వేసేసాడు. అవి అభ్యంతరకరంగా ఉన్నాయి అంటున్నాను. అంటే వాళ్ళు మంచి మాట్లాడుంటే చిన్నపిల్లల శిశువులు ఆకలి తీర్చే అవయవాల్ని సామాలు అనడం ఇవన్నీ నాకు నచ్చలేదు. ఓకే, ఫస్ట్ ఎపిసోడ్ అంతా బాగా నాగబాబు గారు అన్నారు ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరు ప్రతి ఒడు మాట్లాడేవాడయ్యాడు, ఎందుకు మాట్లాడమని నాగబాబు గారు అన్నారు. నాగబాబు గారు అన్నది ఏమంటారు? మీ చెప్పు తీసుకొని కొడతా అన్నాడంట. ఇక్కడే అండి, నేను పట్టుకుంటాను. నాగబాబు గారు అంత హార్ష్ గా ఏం మాట్లాడలేదు. చెప్పు తీసుకొని కొడతా అంటే అది కరెక్టేనా మరి? ఆ మాట్లాడిన శివాజీ గారిని ఎందుకంటే ఒక తండ్రిగా అన్నాడేమో నేను నాగబాబు గారు. సారీ, మరి ఈయన కూడా ఒక తండ్రిగానే అన్నాడేమో, పెద్దలాగా ఆడపిల్లలకి అన్నలాగా అన్నాడేమో అనుకోవచ్చు కదా. ఏమో నాగబాబు గారు చెప్పు తీసుకొని కొడతానన్నారు, లేదు నాకు తెలియదండి. నేనైతే ఆ వీడియో చూడలేదు, చూసినాక రేపు మాట్లాడతాను. ఆయన వాళ్ళకు కూడా ఒక కుమార్తె ఉంది, నిహారిక. సో ఆయన కూడా బాధపడి ఉండొచ్చు. ఆయన ఇంట్లో కూడా 2 ఇన్సిడెంట్లు జరిగాయి కదా, ఇట్లాంటివి జరిగితేనే అదే ఫస్ట్ వర్షన్ అంతా బానే ఉంది, శివాజీ గారు మాట్లాడింది. సెకండ్ ఎపిసోడ్ ఏదైతే ఉందో అది చాలా అభ్యంతరకరంగా ఉంది. క్షమించారని నేరంలా ఉంది, శిక్ష కూడా పడేటట్టు ఉంది. నాన్ వేసిన ఆయన కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. అది మాట్లాడు, ఇండియా గురించి మాట్లాడు, అది మాట్లాడదు. ఏముందిరా అక్కడ అందరు ఇక్కడికి వచ్చేయండి.